తెలుగు తేజస్సు వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం హాస్యకుహరాన్ని బట్టి తెలుగులో ఉన్న అచ్చుల రకాలను గురించి తెలుసుకుందాం. హాస్యకుహరం తెరవబడేటటువంటి విధానాన్ని బట్టి తెలుగులో అచ్చులను 3 రకాలుగా విభజించడం జరిగింది. మరి హాస్యకుహరం అంటే ఏంటి? హాస్యం అంటే నోరు. ఈ అచ్చులను పలికేటటువంటి సమయంలో నోరు తెరవబడే విధానాన్ని బట్టి అచ్చులను 3 రకాలుగా విభజించారు. ఆ 3 రకాల అచ్చులు ఏమిటి, వాటి నిర్వచనాలు ఏమిటి, వాటిని ఏ విధంగా గుర్తించాలి అన్న విషయాన్ని చూసినట్లయితే, మొదటిగా ఉన్నటువంటి 3 రకాల మొదటి హాస్యకుహరాన్ని బట్టి తెరవబడే అచ్చులు ఏంటంటే ఉన్నతాచ్చులు. వీటికే మరొక పేరు సంవృతాచ్చులు. ఈ ఉన్నతాచ్చులు లేదా సంవృతాచ్చులు వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే క్లోజ్డ్ ఓవెల్స్ అంటారు. క్లోజ్డ్ ఓవెల్స్ అన్నా, సంవృతాచ్చులన్నా, ఉన్నతాచ్చులన్నా ఒకే భాగంలోనికి వస్తాయి. వీటికున్న నిర్వచనం ఏంటంటే, వీటి ఉచ్చారణ సమయంలో నాలుక కింది దవడకు సమాంతరంగా ఉండి నోటి పై భాగానికి దగ్గరగా ఉంటుంది. అంటే ఇంకా దీన్ని మనం సులభంగా గుర్తుపెట్టుకునే మరొక వాక్యం ఏముందంటే, ఇక్కడ నోరు కొంచెమే తెరుచుకొని ఉంటుంది. ఈ ఉన్నతాచ్చులను మనం పలికేటటువంటి సమయంలో నోరు కొంచెము మాత్రమే తెరవబడి ఉన్నప్పుడు పలకబడేటటువంటి అచ్చులను సంవృతాచ్చులు లేదా ఉన్నతాచ్చులు అంటారు. మనం ఈ ఉన్నతాచ్చులు పలికేటప్పుడు నాలుక కింది దవడకు సమాంతరంగా అంటే బల్లపరుపుగా ఉండి మన పై పెదవి కింది పెదవి కొద్ది మాత్రమే తెరవబడి ఉండేటటువంటి సమయంలో పలికే అచ్చులను ఉన్నతాచ్చులు లేదా సంవృతాచ్చులు అంటారు. మరి తెలుగులో ఉన్న ఉన్నతాచ్చులు సంవృతాచ్చులు ఏంటంటే ఈ ఊ ఈ ఊలను సంవృతాచ్చులు అంటారు. మనకి పరీక్షలో ఒకవేళ బిట్ వచ్చినట్లయితే మనం వీటిని ఉన్నతాచ్చులను గుర్తించమన్నప్పుడు ఈ 4టిని మనం గుర్తించవచ్చు. లేదా ప్రశ్నలోనే ఈ 4టిని ఇచ్చి ఈ ఊలు ఉన్నతాచ్చుల లేదా మధ్యమాచ్చుల నిమ్నాచ్చుల అని అడిగినప్పుడు మనం వీటిని ఉన్నతాచ్చులుగా గుర్తించాలి. ఇవి ఉన్నతాచ్చులకు సంబంధించిన సమాచారం. రెండవది గమనించినట్లయితే మధ్యమాచ్చులు. ఈ మధ్యమాచ్చులకి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే అర్ధ సంవృతాలు. ఇందులోనే ఉంది ఇందాక సంవృతాచ్చులు, తర్వాత ఇది అర్ధ సంవృతం. అంటే ఈ సంవృతాల కంటే ఇంకొంచెం ఎక్కువగా నోరు తెరవబడి ఉన్నప్పుడు పలికే అచ్చులే మధ్యమాచ్చులు. వీటి యొక్క నిర్వచనం కూడా గమనిద్దాం చూడండి. మరి వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే హాల్ఫ్ క్లోజ్డ్ ఓవెల్స్. హాల్ఫ్ క్లోజ్డ్ ఓవెల్స్ అన్న, అర్ధ సంవృతాచ్చులు అన్న, మధ్యమాచ్చులు అన్న, మధ్యమాలు అన్న కూడా ఈ 2వ భాగానికి చెందిన ఇవే వస్తాయి. వీటి యొక్క నిర్వచనం ఏంటంటే వీటి ఉచ్చారణ సమయంలో అంటే అర్ధ సంవృతాలు పలికేటటువంటి సమయంలో నాలుక కొంచెం కిందికి వచ్చి నోరు కొంచెం ఎక్కువ తెరుచుకుంటుంది. ఎక్కువ అంటే ఈ ఉన్నతాచ్చులు పలికేటప్పుడు తెరుచుకునే దానికంటే కొంచెం ఎక్కువ తెరుచుకుంటుంది. ఆ విధంగా తెరవబడి ఉన్నప్పుడు పలికేటటువంటి అచ్చులనే మధ్యమాచ్చులు అంటారు. మనం వీటిని పలుకుతున్నప్పుడు నాలుక కొద్ది మొత్తంలో మాత్రమే కిందికి వస్తుంది. అది పూర్తిగా రాదు, కొద్దిగా మాత్రమే కిందికి వచ్చి నోరు కొద్దిగా ఎక్కువ తెరుచుకుంటుంది. ఆ సమయంలో పలకబడేటటువంటి అచ్చులనే ఏమంటారు అంటే మధ్యమాచ్చులు. మరి తెలుగులో ఉన్న మధ్యమాచ్చులు ఏంటి అంటే ఏ ఓ. మీరు కూడా వీటిని పలుకుతూ ప్రయత్నం చేయండి. ఎందుకంటే పలుకుతూ ప్రయత్నం చేస్తూ ఈ నిర్వచనాన్ని వింటున్నప్పుడు మనకి త్వరగా అంటే సింపుల్గా సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓ గమనించండి ఈ రెండింటి మధ్య ఉన్న తేడా. ఇవి పలుకుతున్నప్పుడు కొంచెం మాత్రమే నోరు తెరుచుకుంటుంది. ఈ ఓలను పలుకుతున్నప్పుడు ఇక్కడ తెరవబడినటువంటి నోటి భాగం తెరవబడిన విధానం కంటే ఇక్కడ తెరవబడేటటువంటి నోటి భాగం కొద్ది మాత్రం ఎక్కువగా ఉన్నట్లు మనకి తేడా కనిపిస్తుంది. ఈ విధంగా తేడా కనిపించినప్పుడు రెండింటినీ కూడా మనం గుర్తుపెట్టుకునే విధానం చాలా సింపుల్గా ఉంటుంది. ఇక 3వదిగా ఇవ్వబడింది ఏంటి అంటే నిమ్నాచ్చులు. ఈ నిమ్నాచ్చులను గమనించినట్లయితే వీటికి ఉన్న మరొక పేరు ఏంటంటే వివృతాచ్చులు. మరి వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఓపెన్ ఓవెల్స్ అంటారు. ఓపెన్ ఓవెల్స్ అన్న, వివృతాచ్చులు అన్న, నిమ్నాచ్చులు అన్న ఈ 3వ భాగానికి చెందినవే. వీటి నిర్వచనం ఏంటి అంటే ఈ నిమ్నాచ్చులను మనం పలుకుతున్న సమయంలో వీటి ఉచ్చారణ సమయంలో
సమయంలో నాలుక బాగా కిందికి వచ్చి నోరు పూర్తిగా తెరుచుకుంటుంది. నాలుక బాగా కిందికి వచ్చి నోరు పూర్తిగా తెరుచుకుంటుంది. ఈ విధంగా నాలుక కిందికి వచ్చి ఉన్న నోరు పూర్తిగా తెరవబడి ఉన్నప్పుడు పలికేటటువంటి అచ్చులని నిమ్నాచ్చులు లేదా వివృతాలు, ఓపెన్ ఓవెల్స్ అంటారు. మరి ఇవి మన అచ్చులలో ఉన్న నిమ్నాచ్చులు ఏంటి అంటే అ ఆ అ ఆ ఈ రెండు మాత్రమే నిమ్నాచ్చులుగా లెక్కించడం జరిగింది. అ ఆ మీరు కూడా వీటిని పలకండి. ఆ అంటున్నప్పుడు మన నాలుక భాగం లోపలికి వెళుతూ బాగా కిందికి వస్తూ ఆ నోరు ఎక్కువగా వీటిని పలుకుతున్నప్పుడు కంటే ఎక్కువగా తెరవబడి ఉంటుంది కాబట్టి వీటిని నిమ్నాచులుగా లెక్కించడం జరిగింది. నిమ్నాచులు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అవి ఏంటి అంటే ఆ ఆ. మధ్యమాచులు ఎన్ని ఉన్నాయి? 4. అవి ఏంటి అంటే ఏ ఏ ఓ ఓ. వీటిని పలుకుతున్నప్పుడు నోరు కొంచెం ఎక్కువ తెరుచుకుంటుంది. నిమ్నాచులను పలికేటప్పుడు నోరు ఎక్కువ మొత్తంలో ఎక్కువ పూర్తిగా తెరుచుకుంటుంది. మరి ఉన్నతాచులను పలుకుతున్నప్పుడు కొద్ది మాత్రమే నోరు కొంచెమే తెరుచుకుని ఉన్నప్పుడు పలికే ఉన్నతాచులు, కొంచెం ఎక్కువ తెరవబడి ఉన్నప్పుడు పలికే మధ్యమాచులు, నిమ్నాచులు అంటే పూర్తిగా తెరవబడి ఉన్నప్పుడు పలికేవి నిమ్నాచులు. నిమ్నాచులు అ ఆ, మధ్యమాచులు ఏ ఏ ఓ ఊ, ఉన్నతాచులు ఈ ఈ ఉ ఊ. ఇది మిత్రులారా హాస్యకుహరాన్ని బట్టి మన తెలుగులో ఉన్న అచ్చులు 3 రకాలు. వీటిని ఈ విధంగా విభజించి అవి ఉన్నతాచులేవి, మధ్యమాచులేవి, నిమ్నాచులేవి అని వివరించడం జరిగింది.